సంఘానికి, ఆయా దూర ప్రాంతాల నుంచి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి బిడ్డలకి, కుటుంబాలకు కూడా అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని హలో మన మైక్ హలో షాక్పట్లు మామూలు పెట్టి కుర్చీలో నువ్వు అంత దాటుకుని వెళ్ళాలి. హలో హలో షాకేం రాదులేండి, చుట్టండి అలా. సరే, ఓకే. మనం ప్రతి పుస్తకంలో ఏముందో నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం అవి స్టార్ట్ చేసాం, బుక్స్ స్టార్ట్ చేసాం. పుస్తకం అంతా చెప్పం, కానీ ఆ పుస్తకంలో ముఖ్యంగా ఏముందో చెప్పటమే ఉద్దేశం. ఆది కాండంలోనేమో అన్నిటి ప్రారంభాల గురించి దేవుడు చెప్పారు. అన్ని ప్రారంభమైంది, సృష్టి ప్రారంభమైంది, పాపం ప్రారంభమైంది, అలాగా జలప్రళయం ప్రారంభం, అట్లాగా చాలా ప్రారంభాలు అందులో మనం చూస్తాం. ఒకవేళ అంశాల వారీగా చూస్తే ఆదాము నుంచి యోసేపు వరకు వంశావళులు అంతవరకు తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు యోసేపు ఐగుప్తుకి వెళ్ళారు, అలాగే యాకోబు కుమారులు ఒక 70 మందితో వాళ్ళు ఐగుప్తులోకి వెళ్ళారు. దాదాపు 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే ఐగుప్తీయుల కంటే కూడా వాళ్ళు ఎక్కువగా ర్యాపిడ్గా స్పీడ్గా వాళ్ళు డెవలప్ అయ్యారు. అప్పుడు ఫరో వాళ్ళని చాలా హింసలు పెట్టారు. అప్పుడు దేవుడు మోషే అనేటువంటి ఒక నాయకుడిని పుట్టించి వారిని విడుదల చేశారు. తర్వాత వారు సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. లేవి కాండం అంతా కూడా సీనాయి కొండ దగ్గరే జరిగిందండి. ఓకే, పోయిన వారం సంఖ్యాకాండంలో ఉన్నటువంటి పాపం ఏంటో చూసాం. ఇశ్రాయేలీలు ఏం పాపం చేశారు, దేవుడు వారిని ఎలా శిక్షించాడు. ప్రతి పాపానికి ఒక శిక్ష అనుభవించారు. కొన్నిసార్లు వేల మంది చనిపోయారు. ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం. లేవియ కాండం 27:34 ఒకసారి చదవండి. లేవియ కాండం అంతా ఎక్కడ జరిగిందో ఒకసారి చూద్దాం. ఇవి అంటే లేవియ కాండానికి సంబంధించినటువంటి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఇప్పుడు సంఖ్యాకాండం 1:1 వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో మోషేతో ఇట్లా నేను ఈ సంఖ్యాకాండం మొదటి 10 అధ్యాయాల వరకు కూడా సీనాయి కొండ దగ్గరే ఉంటారు. 10వ అధ్యాయం నుంచి మళ్ళా ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, మ్యాప్లు తీసుకొచ్చాం. ఇది ఐగుప్తు. ఇక్కడ నుంచి బయలుదేరారు, రామ్సేస్ నుంచి వాళ్ళు బయలుదేరారు. ఇలా బయలుదేరి ఇక్కడ ఎర్ర సముద్రం పాయలైంది. ఇట్లా వచ్చారన్నమాట. ఇట్లా వచ్చి కనబడట్లేదండి, కనబడట్లేదు కదా. ఇది కూడా అడ్డే అనుకుంటా. ఓకే, ఒకసారి చూడండి. సీనాయి కొండ దగ్గరికి ఇక్కడికి వచ్చారంట, సీనాయి పర్వతం దగ్గరికి. ఇది కొంచెం జరపాలా, సెంటర్లో తీసుకో. ఇశ్రాయేలీయులు 6 లక్షల కాల్భవం ఐగుప్తులోని రామ్సేస్ నుండి బయలుదేరి ఇట్లా ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎంతకాలం పట్టిందండి? 2వ సంవత్సరం 2వ నెల. అంటే ఎన్ని నెలలు? 14 నెలలు అయిందండి. 14 నెలలు. ఓకే, లేవి కాండం అంతా కూడా ఇక్కడే
సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు కూడా ఇక్కడే ఉంటారు. మళ్ళా ఇక్కడ నుంచి వీళ్ళు ప్రయాణం చేస్తారు. ఈ కాలేజ్ బరియాకి వచ్చిన తర్వాత ఒక 12 మంది వేగుల వారిని వీళ్ళు పంపిస్తారు. అప్పుడు వాళ్ళు చెడ్డ సమాచారం చెప్తారు, నమ్మరు. దేవుడు మాకు కనాన దేశం ఇస్తాడంటే అని నమ్మరు. 10 మంది చెడ్డ సమాచారం చెప్తారు. ఆ చెడ్డ సమాచారం చెప్పినందుకు ఆ 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు అయిందండి. సంఖ్యాకాండం అంతా కూడా వాళ్ళు 40 సంవత్సరాలు తిరుగుతారు కదా. ఇక్కడండి రౌండ్ తిరిగింది, ఇక్కడండి ఈ రౌండ్ అండి. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే ఈ 6 లక్షల ఈ కాలబలం అంతా చనిపోతారు. ఏది ఓల్డ్ జనరేషన్ అంతా చనిపోతారు. అప్పుడు వాళ్ళు పుట్టిన పిల్లలు ఉంటారు చూడండి, న్యూ జనరేషన్, వాళ్ళు బయలుదేరుతారు అన్నమాట. ఇలా వెళ్ళి వాళ్ళు కనాను వాళ్ళు వెళ్తారండి. ఇది సంఖ్యాకాండానికి సంబంధించినటువంటి చార్టు. తర్వాత ఈ చార్ట్ ఏంటంటే ఇది చూపెట్టే వాళ్ళు ప్రత్యక్ష గుడారం వాళ్ళు తయారు చేశారు. వీలైతే ఆ చార్ట్ కూడా తేవాల్సిందే, ప్రత్యక్ష గుడారం. ఇది ఇంగ్లీష్లో ఉంది. ఓకే, అది కూడా తీసుకొద్దామండి. ట్యాబర్నికల్ అంటే ఇది ప్రత్యక్ష గుడారం. అంటే వాళ్ళు ఎలా ఉండేవారంటే 12 గోత్రాలు కదా, 4 దిక్కులు 4 మూళ్ళు 12 గోత్రాల వాళ్ళు ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ వాళ్ళు దిగాలండి. అప్పుడు వీళ్ళెవరు అంటే లేవీలండి. అంటే లేవీకి 3 కుమారులు. ఎవరు? గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3 పక్కలు దిగారు. అప్పుడు వీళ్ళెవరు? వీళ్ళందరినీ నడిపించిన నాయకులు అండి. ఎవరు? మోషే అహరోను ఇక్కడ ఉంటారు అన్నమాట. ఓకే, అంటే సంఖ్యాకాండం చదివితే ఎంత క్రమశిక్షణగా వాళ్ళు నడిపించారో దేవుడు అర్థమవుతుందండి. అంటే ఎట్లా పడితే అలా వెళ్ళిపోవడం కాదండి. 6 లక్షలు కూడా ఎలా పడితే అలా వెళ్ళటం కాదండి. ఇది చూడండి, పట్టణం ఎప్పుడు కూడా ఈ కుడి పక్క ఎప్పుడు తూర్పు అండి, తర్వాత పై పక్క ఇప్పుడు ఉత్తరం అండి. ఏ పట్టణమైనా సరే మీరు మామూలుగా స్కూల్ పట్టాలైనా సరే మీరు పూర్తి చేయండి. కుడి పక్క తూర్పు, ఈ పై పక్క ఉత్తరం. అప్పుడు ఈ 2 ఆపోజిట్ చేస్తే మిగతా తెలిసిపోతాయి కదా, అంతే కదా. ఇది తూర్పు అన్నమాట. అంటే తూర్పున ఎవరెవరు దిగారు అంటే యూద, ఇశ్శాఖారు, జెబూలూను గోత్రాలు అంటే. అప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటి? పడమర ఎవరు దిగారు? బెన్యామీను గోత్రం, మనష్షే గోత్రం, ఎఫ్రాయిం. అప్పుడు వీళ్ళ సంఖ్య కూడా వేసేసామండి. అంటే ఆ గోత్రం వాళ్ళు 8,000 మంది. ఇవన్నీ లెక్కేస్తే 6 లక్షల కాలబలం వాళ్ళు ఉంటారు. అంటే ఒకసారి చూడండి, దేవుని సాక్ష్య గుడారం ఇలా ఉంది కదా, ఇశ్రాయేలీలందరూ ఇలా ఉన్నారు కదా, గోత్రాలు. వాళ్ళ ఇల్లు కూడానండి అసలు ఎంత ఆర్డర్గా వేసుకుంటారో అట్లాగా. గుడారాలే చాలా చాలా క్రమశిక్షణగా. అప్పుడు దేవుడు ఏ గోత్రాన్ని ముందెళ్ళమంటే ఆ గోత్రం వెళ్ళాలి, తర్వాత ఈ గోత్రం వెళ్ళాలి. అలాగండి ఆ డిస్టెన్స్ కూడా చెప్తారండి దేవుడు. అంటే ఇంత క్రమశిక్షణతో వాళ్ళు నడుస్తారండి, వాళ్ళు ప్రయాణం చేశారు. అంటే ఈరోజు జస్ట్ మీకు పరిచయం చేసి నేను ఒక అంశం చెప్తానండి. ఈరోజు కూడా ఇది చెప్పను, ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి 10 అధ్యాయాలకు వచ్చేవారికి చదువుకురండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసాం? వాళ్ళ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడి దాకా వచ్చారో చూసాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు కూడా సీనాయి కొండ దగ్గరే ఉన్నారండి. ఓకే, ఇక్కడ ఉన్నారండి. తర్వాత వాళ్ళు ఎలా అరేంజ్మెంట్ చేసుకున్నారు, దేవుడు ఎలా దిగమన్నారు, అవి కూడా చూసాం. వీలైతే వచ్చే వారం మొదటి 10 అధ్యాయాలకు సంబంధించి మనం చూద్దాం. ఓకే, అంటే మేము చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, నువ్వు అంటున్నావా ఎందుకని వాళ్ళకి కనపడడం. ఓకే, అంటే మనకి పుస్తకాల్లో ఏముందో అర్థం కావట్లేదండి. ఇప్పుడు సంఖ్యాకాండంలో ఏముంది, ద్వితీయోపదేశ కాండంలో ఏముంది, యెహోషువలో ఏముంది అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను పుస్తకం అంతా చెప్పను, కానీ ఆ పుస్తకంలో 2 ముక్కలే చెప్తాను. ఆ పుస్తకం ఇది, ఆ పుస్తకం ఇది, ఆ పుస్తకం ఇది, అలాగే 2 ముక్కలే చెప్తాను. అప్పుడు ఆ పుస్తకంలో ఏముందో మీకు తెలిసిందండి. అప్పుడు మీరు ఎప్పుడైనా హ్యాపీగా మీరు ఇంటిగా చదువుకోవచ్చు.
అంటే యెహోషువ గ్రంథం గురించి రెండు మాటలు చెప్తాను. యెహోషువ గ్రంథం అంతట్లో ఏముందంటే కనాను దేశాన్ని జయించడం, దాన్ని పంచిపెట్టడం, అంతే. ఈ రెండు విషయాలు. అంటే మోషే కనాను దేశాన్ని జయించలేదండి. మోషే కనాను వెళ్ళలేదండి దేవుడు. ఎందుకని అంటే ద్రోహుదారు అన్నాడు చూడండి, 4 అక్షరాల మాట, నువ్వు వెళ్ళవని చెప్పాడండి దేవుడు. అహరోను కూడా చనిపోతాడు, మోషే కూడా చనిపోతాడు. అప్పుడు మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ నాయకత్వంలో కనాను దేశం జయించబడుతుంది, కనాను దేశం పంచిపెట్టబడుతుంది. అలాగా ప్రతి పుస్తకం 1-2 మాటలతో 3 మాటలతో అలాగా మనం నేర్చుకుందాం. ఓకే, మీకు కొంచెం అర్థమైంది అనుకుంటాను. ఏది వాళ్ళు ఎలా ప్రయాణం చేశారు, ఎక్కడ దాకా వచ్చారు, ఎంతకాలం ఉన్నారు. సంఖ్యాకాండం ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం చేశారు చూడండి, ఆ అరణ్య ప్రయాణం గురించి చెబుతుందండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే సంఖ్యాకాండం నుంచి దేవుడు ఎంత క్రమశిక్షణ కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ క్రమశిక్షణ మీరినటువంటి వారిని దేవుడు ఎలా శిక్షిస్తున్నాడో కూడా మనకు అర్థమవుతుంది. దాదాపు పోయిన వారం 10 పాపాలు 11 పాపాలు ఇశ్రాయేలు చేసే పాపాలు 10, 11 మనం చూసాం. వాళ్ళందరినీ దేవుడు శిక్షించాడండి, వాళ్ళందరినీ దేవుడు శిక్షించాడు. ఇప్పుడు ఒక పాట చెప్పుకున్న తర్వాత ఈ చార్ట్లు వీలైతే ఇంకో చార్ట్ కూడా ఉంటుంది. ఆ చార్ట్లతో వచ్చే వారం ఒక భాగం చెప్పుకుందాం సంఖ్యాకాండానికి సంబంధించి. ఓకే, ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పాఠం ఏంటంటే మరియ భర్త అయినటువంటి యోసేపు గురించి మనం ఆలోచించేద్దాం. ఇది క్యారెక్టర్కి సంబంధించింది. నీతిమంతుడైన యోసేపు. మీలో ఎవరైనా సరే ఇలా పుస్తకంలో ఏముందో నేర్చుకోవాలనుకుంటే ఇట్లా రండి, ఎవరైనా కొత్త వాళ్ళు కూడా తీసుకురండి, అసలు పుస్తకంలో ఏముందో తెలుసుకోరండి. ఓకే, ఇప్పుడు మనం ఆలోచించబోయేటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభుని పెంచినటువంటి భౌతిక తండ్రిగా ఉన్నటువంటి యోసేపు యొక్క చరిత్ర ఏంటో మనం చూద్దాం. నీతిమంతుడైనటువంటి యోసేపు. జనరల్గా అసలు యోసేపు గురించి చాలా తక్కువ విషయాలు ఉన్నాయి బైబిల్లో, చాలా తక్కువ. అబ్రహాం గురించి చాలా వివరంగా రాయించాడు దేవుడు. ఇస్సాకు చరిత్ర, యాకోబు చరిత్ర, యోసేపు చరిత్ర, ఇవి చాలా రాయబడ్డాయండి. కానీ మరి యేసు ప్రభు తండ్రిగా ఉన్నటువంటి యోసేపు చరిత్ర బహు తక్కువ ఉందండి, చాలా తక్కువ విషయాలు. ఎందుకని? దావీదు ఒక చరిత్ర దేవుడు ఎక్కువ రాయించారు, ఒకటి చాలా తక్కువ రాయించారు. సుందరం ఇంకా ఇంకో కారణం ఏదని చెప్పండి ఎవరన్నా. ఏది అవసరమో ఎంత అవసరమో అంతే. అంటే బైబిల్ ఇప్పుడు అబ్రహాంను హైలైట్ చేయడం ఉద్దేశం కాదు, ఇంకొకరిని హైలైట్ చేయడం ఉద్దేశం కాదు. ఎవరు హైలైట్ అవ్వాలి ఎప్పుడైనా? దేవుడే యేసు ప్రభు. అంతేగాని మనకి ఎంత అవసరమో అంత ఇన్ఫర్మేషన్, కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసుల పేర్లు కూడా రాయించలేదు దేవుడు, అదంతే. ఓకే, ఒకసారి ఈ యోసేపు కాలానికి వచ్చేసరికి ఆఖరి పుస్తకం పాత నిబంధనలో మలాకీ గ్రంథం, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త. బైబిల్లో ఒక పేజీ తేడా ఉంటుంది ఈ పుస్తకానికి మధ్య. కానీ చరిత్రలో 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద కాలం అన్నారు. అంటే ఈ పుస్తకానికి గ్యాప్ ఎంత? 400 సంవత్సరాలు. ఈ పుస్తకంలోనే దేవుడు మాట్లాడారు ఆఖరిసారి. 400 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదండి యెహోవా దేవుడు తండ్రి. ఏమై ఉంటుంది మాట్లాడకపోవడానికి కారణం? ఏమై ఉంటుంది? వాళ్ళ పాపం, మనుషుల పాపం. ఒకసారి దేవుడికి అంత కోపం రావడానికి కారణం ఏంటో మీరు మలాకీ గ్రంథం చదివితే తెలుస్తుందండి. వాళ్ళంటే దేవుడితోనే సెటైర్ లాంగ్వేజ్ మాట్లాడతారన్నాడు. సెటైర్ అంటే మీరు ఇలా తప్పు చేశారంటే ఏం చేసామంట, మేమేం చేసామంట, మేమెప్పుడు చేసాం, ఇట్లా. అది
దేవుడి దగ్గర మాట్లాడే భాష కాదండి, దేవుడి దగ్గర మాట్లాడే భాష కాదు. ఓకే, అలాంటి భాష వాడకండి. ఎప్పుడైనా చూద్దాంలేండి మలాకి గ్రంథంలో ఇశ్రాయేలు వాడిన భాష. ఓకే, ఈ 400 సంవత్సరాలు మాట్లాడలేదు కదా, తర్వాత మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క నాన్నగారు జకర్యాతో మాట్లాడారండి. జకర్యాతో మాట్లాడారు. అప్పుడు బహు తక్కువ మంది ఉన్నారండి విశ్వాసంతో బ్రతికిన వాళ్ళు. జకర్యా, ఎలిజబెతులు, యోసేపు లాంటి వాళ్ళు అండి, మరియ లాంటి వాళ్ళు అండి. ఓకే, ఆయన ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంత విశ్వాసంగా ఎంత నీతిమంతుడిగా బ్రతికాడో మనం కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటి పాయింట్ అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 24. దేవుని మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ఓకే ప్రతి తులసిలో మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం మందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రం మందు చెప్పబడినట్టు గువ్వల చేతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తోలుకుపోయి. ఓకే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు దేవుడు ఏం చెప్పాడో ధర్మశాస్త్రంలో అవి శ్రద్ధగా పాటించే వ్యక్తి అండి. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి ఎవరు అంటే యోసేపు అండి. ఒక్క నిమిషం, అంటే ఏ విషయంలో మొదటిది బిడ్డకు 8వ దినాన సున్నతి చేశారు. 21వ వచనం చదవండి, 2వ అధ్యాయం. ఆ శిశువునకు అంటే యేసు ప్రభు వారికి సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు చాలండి. అంటే దేవుడు ఎక్కడ చెప్పాడు 8వ దినాన్ని సున్నతి చేయాలని? అసలు సున్నతి ఎక్కడ ప్రారంభమైంది? అబ్రహాంతో ప్రారంభమైంది. ఒక్క నిమిషం, బైబిల్లో 8వ దినాన్ని సున్నతి చేయబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? ఇస్సాకు. అబ్రహాం ఏమో 86 సంవత్సరాల వయసులో సున్నతి చేయబడింది. కానీ తన తర్వాత తన బిడ్డకు ఇస్సాకి 8వ దినాన సున్నతి చేశాడు. ఈయన మొట్టమొదటి 8వ దినాన్ని సున్నతి చేసినటువంటి విషయం. కానీ అసలు మొట్టమొదట సున్నతి పొందిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం. ఒక మెడికల్ రీజను, సైంటిఫిక్ రీజన్ ఏంటంటే 8వ దినాన్ని సున్నతి చేయటంలో మనకి చర్మాన్ని ఎక్కడన్నా కట్ అయినప్పుడు కానీ ఏదైనా గుచ్చుకున్నప్పుడు కానీ బ్లడ్ వస్తుంది. అసలు జనరల్గా బ్లడ్ అలా కారిపోవాలి, అవునా కదా? కానీ కారుతుందా? ఆగిపోతుంది, అవునా? అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, గడ్డ కట్టాలి, లేదంటే బ్లడ్ అంతా పోతుంది. ఈ 8వ రోజు నుంచే బిడ్డ ఒంట్లో ఆ గడ్డ కట్టే ఆ స్వభావం ప్రారంభం అవుతుంది. అందుకే బిడ్డలకు 8వ దినాన్ని సున్నతి దేవుడు చేయించింది. ఓకే, ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారం చొప్పున 8వ దినాన సున్నతి చేయాలి బిడ్డకి. అయితే బైబిల్ ప్రకారం మగబిడ్డ పుడితే ఏం చేయాలో, ఆడబిడ్డ పుడితే ఏం చేయాలో, వాళ్ళకి ఎన్ని ఆచారాలు ఉన్నాయో, ఎంత పరిశుభ్రత ఉందో ఒకసారి లేవికాండం చదువుదాం. 12వ అధ్యాయం. లేవికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదివేయండి స్పీడ్గా. 90వ పేజీ. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఓకే, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కని ఎడల మగబిడ్డల కంటే ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. 7 రోజులు పురిటాలుగా ఉండాలి. ఆమె ఈ 7 రోజులు అంటే పవిత్రమైన స్థలంలోకి యెరూషలేముకి ఆమె రాకూడదు. ఆమె మృతుదై కడగా ఉండు దినములు కడగా ఉండు లెక్క దినములను బట్టి పురిటాలుగా ఉండాలి. 8వ దినాన బిడ్డకు సున్నతి చేయింపవలెను. 8వ రోజు సున్నతి చేయించాలి. ఆమె రక్తశుద్ధి కొరకు 33 దినముల నుండి 33 రోజులు ఆమె ఉండాలటండి. తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైనది ఏదైనా ముట్టకూడదు. పరిశుద్ధమైనది తినటం కానీ లేదంటే అపవిత్ర స్థలంలోకి వెళ్ళటం కానీ ఇవి చేయకూడదు. అంటే
ఈ 33, 7, 40 రోజుల వరకు ఆమె ఎంటర్ అవ్వకూడదు, ఎక్కడికి రాకూడదు. తర్వాత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. ఉమ్, ఆమె ఆడపిల్లను ఒకవేళ ఆడపిల్లని కంటే అప్పుడు రూల్స్ ఏంటి? ఇశ్రాయేలీరాలు ఆమె తాను కడగా ఉండనప్పటి వలె ఆ, 2 వారములు కురిటాలై ఉండవచ్చు. 2 వారాలంటే 14 రోజులు. మగబిడ్డకేమో 7 రోజులు, ఆడపిల్లకేమో 2 వారాలు అంటే 14 రోజులు. ఆమె తన రక్షణ కొరకు ఆ, 66 దినములు కడగా ఉండవాలి. మగపిల్లడికేమో 33 రోజులు, ఆడపిల్లకేమో 66 రోజులు. అంటే పాత నిబంధనలో దేవుడు చాలా పరిశుభ్రత కోరుకున్నాడు. వ్యక్తిగత పరిశుభ్రత, మత సంబంధమైనటువంటి పవిత్రత, చాలా పవిత్రత కోరుకున్నాడు. కొంతమంది ఇప్పటికీ వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే స్త్రీ సంబంధమైనటువంటి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రార్థన రాకూడదు ఇట్లా అనుకుంటారండి. ఓకే, పాత నిబంధనలో అటువంటి పరిశుద్ధత, పవిత్రత దేవుడు కోరుకున్నారు. ఓకే, మగ పిల్లడు పుడితే 7 రోజులు పూరిటాలుగా ఉండాలి, 33 రోజులు ఆమె ఆ రక్త శుద్ధి దినాలు పూర్తి చేసుకోవాలి, సంపూర్తి చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? కుమార్తె కొరకే గాని కుమార్తె కొరకే గాని ఓకే, ఆమె శుద్ధి దినములు పూర్తయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది మగ పిల్లల విషయంలో ఆ 40 రోజులు కంప్లీట్ అయిన తర్వాత దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను అప్పుడు దహన బలి ఇవ్వాలటండి. ఏమి ఇవ్వాలండి? ఏడాది గొర్రె పిల్ల, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైను, ఓకే, తెల్లగోనైను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యజమాని యొక్కకు తీసుకురావాలి. అతడు యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తే ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడాలి. అప్పుడు దేవుడు ఆమెను అంగీకరిస్తాడు. ఇది మగపిల్లను గాని మగబిడ్డను గాని ఆడపిల్లను గాని స్త్రీని గురించిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఒకవేళ ప్రతి ఒక్కరికి ఇదే అర్పణ. ఏది? మగబిడ్డ పుడితే అది ఎవరైనా కానీ పేదోళ్ళు ఉంటారండి, గొర్రె పిల్లలు కూడా తేలైన పేదోళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏంటండి? చదువు 2 తెల్ల గోవులనైనాను 2 పావుల పిల్లలనైనాను దహన బలిగా ఒకదాన్ని, పాప పరిహారార్థ బలిగా 2 పావురాలు కానీ గువ్వలు కానీ. ఇప్పుడు యేసు ప్రభు అర్పించింది గొర్రెల, పావురాలు. లోకస్వార్త ఇందాక చదివారు కదా, 2:22 నుండి ఒకసారి చదవండి. పావురాలు అర్పించారు కదా. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుసులో మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు దేవుని ధర్మశాస్త్రంలో రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జత 2 పావుల పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయన యెరూషలేముకు తోలుకొని పోయారు. ఒకసారి చూడండి, ఈ సున్నత ఎక్కడైనా చేయొచ్చండి, కానీ ఈ 40 రోజుల తర్వాత ప్రతిష్ఠ ఎక్కడ చేయాలి? ప్రతిష్ఠ ఎక్కడ చేయాలండి? యెరూషలేము దగ్గరికి తీసుకురావాలి. అందుకే ఆ బిడ్డను తీసుకుని 40 రోజు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము వచ్చారు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, యోసేపు ఎలాంటోడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలని శ్రద్ధగా పాటించేవాడు. 8వ దినాన సున్నత చేశారు, 40వ రోజు వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. అప్పుడు అర్పించింది ఏంటి? ఆ గొర్రె పిల్ల కొనలేని సామాన్యులండి, అతి పేదోళ్ళండి. ఎవరండి? మరియ పేదరాలే, యోసేపు కూడా పేదోళ్ళండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు నా బిడ్డను ఎవరి చేతులు పెట్టాలి, ఎవరు పెంచగలరు అని చూసినప్పుడు ఈ భూలోకంలో ఎవరు కనపడ్డారండి? యోసేపు కనపడ్డాడండి. చాలా నెమ్మదొస్తాడండి, చాలా నీతిమంతుడు, చాలా శాంతమూర్తి అండి. యోసేపు చేతులు పెట్టాడండి. అప్పుడు ఒక స్త్రీ కనాలి, ఎవరు కనపడ్డారండి? మరియ కనపడిందండి. వాళ్ళు ఎంత నీతిమంతులో, ఎంత పవిత్రులో, ఎంత గొప్పోళ్ళరండి. మనకెవ్వరికి ఊహలనగా క్యారెక్టర్లు అండి. ఇది భయంకరమైన కాలం అని చెప్పారు. ఆ భయంకరమైన కాలంలో ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా పాటించినవాడండి. ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులుగా పిలవబడిన వాళ్ళండి. ఎవరు? యోసేపు అండి. యోసేపు. తర్వాత అంటే 40వ రోజు ఆలయానికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారండి. తర్వాత 2వ అధ్యాయంలోనే 41వ వచనం.
పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఓకే. ఆయన 12 ఏళ్ళ నాడు వాడై ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించడానికి వాడికి చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళింది. ఓకే. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఒక్క నిమిషం. యేసు ప్రభు 30 సంవత్సరాల చరిత్ర రాయలేదండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎవరు రాయలేదండి. కేవలం 3.5 సంవత్సరాల పరిచర్యే రాయబడింది. 30 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక సంఘటన లూకా మాత్రం రాశారండి. 12వ ఏట జరిగినటువంటి సంఘటన. లేదంటే 12 నుండి 13 సంవత్సరాలకు అడుగుపెట్టినటువంటి టీనేజ్లో అడుగుపెట్టినటువంటి ఒక సంఘటన. అంటే యోసేఫ్ ఫ్యామిలీ ఎలాంటిది అంటే ప్రతి ఏటా 3 పండుగలు వాళ్ళు చేయాలండి. పస్కా, పెంతెకొస్తు, పర్ణశాల పండుగలు. అవి ఎక్కడ చేయాలి? యెరూషలేములో చేయాలండి. అంటే ఇప్పుడు బిడ్డను తీసుకుని వచ్చారండి. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత ఎంతమంది పిల్లలండి? వాళ్ళకి 4 పిల్లలండి. ఎవరండి వాళ్ళు? యాకోబు, యోసేపు, సీమోను, యోధా. మీకు గుర్తుండాలంటే ఒకటే, యాగుడింతలో 3 ఉన్నాయి పేర్లు. యాకోబు, యోసేపు, సీమోను, యోధా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి, వీళ్ళు నజరేతులో ఉండేవాళ్ళు. యోదయలో యెరూషలేము ఉందండి. ఎంత దూరం తెలుసండి? 70 మైళ్ళు అటండి. 70 మైళ్ళు అటండి. 70 మైళ్ళు ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి? 8 కిలోమీటర్లు వస్తుందండి. ఏమో 3 కిలోమీటర్లు 1 మైల్ అనుకుంటా. అంతేనా? ఏమో 100-200 వస్తుందేమో. ఒకసారి చూడండి. అంటే 100 మైళ్ళు 200 కిలోమీటర్లు వాళ్ళు ప్రతి ఏడాది వాళ్ళు వచ్చేవారట. బిడ్డలు తీసుకుని, కుటుంబాన్ని అందరిని తీసుకుని వాళ్ళు వచ్చేవారండి. అంటే ఎంత పేదోడో తెలుసండి. అంటే దేవుడికి ఒక గొర్రె పిల్ల కూడా ఇవ్వలేని పేద కుటుంబం అంటే వాళ్ళు పావురాలు అర్పించారండి, గువ్వలు అర్పించారండి. మనకి ఫంక్షన్కి ఇన్ని మటన్లు అయినాయి, ఇన్ని చికెన్లు అయినాయి, ఎంత కోసం అని మనం గర్వంగా చెప్పుకుంటామండి కదా. కానీ యేసు ప్రభు ఫ్యామిలీ అండి, యోసేపు అండి, గొర్రె పిల్లలు దేవుడికి మృక్కుబడిగా కూడా ఇవ్వలేనంత పేదరికం అండి. ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు తక్కువ పాటించేవాడు. బిడ్డకు 8 దినాలు సున్నం చేశారు. అలాగే 40వ రోజు ప్రతిష్ఠ చేశారు. 12వ ఏట ఆ బిడ్డను తీసుకుని, యేసు ప్రభువుని తీసుకుని వాళ్ళు ఆ పండుగ ఆచరించడానికి వెళ్ళారు. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త పోద్దాం. 1వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. లేదంటే 18 జరిగినా పర్వాలేదు. యేసుక్రీస్తు జనం మీద ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను. ఒకసారి చూడండి, యోసేపుకి మరియకి ఎంగేజ్మెంట్ జరిగిందండి. ఎంగేజ్మెంట్ అంటే దాదాపు సగం మ్యారేజ్ అయిపోయినట్టే. మనందరికీ తెలిసింది, నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళి అయిపోయినట్టే. అప్పుడు కూడా అంతే. కానీ అప్పట్లో ఉన్నటువంటి రూల్ ఏంటంటే, ఒకవేళ అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, పనిష్మెంట్ ఏంటో తెలుసండి? రాళ్లతో కొట్టి చంపేయడం. ఇప్పుడు మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. అది ఎవరికి తెలిసింది? నిశ్చితార్థం అయిన తర్వాత నేను చేసుకోబోయే భార్య మరియ, ఆమె గర్భవతి అయిందని తెలిసింది. ఎలా ఉంటుందండి మగోడికి? అసలు ఏం చేయాలి? ఇశ్రాయేల్ చట్ట ప్రకారం అయితే తగ్గు పెట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలండి. ఆయన ఏం చేశాడటండి? 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, 3వ మాట, ఆమెను అవమానపరచలేక ఏం చేయలేదటండి? అవమానపరచలేదటండి. ఎవరిని? అక్కడ అవమానపరచగల హక్కు ఆయనకు ఉంది, చట్టం ఉంది. ఎందుకని? తప్పు చేసింది, చేసుకోబోయే భార్య. అని అతను నీతిమంతుడు అట. ఎవరండి? యోసేపు. నీతిమంతుడు అంటే ఎన్నడూ పాపం చేయనోడు, భయంకరమైనటువంటి కాలంలో కూడా ఆయన నీతిగా బ్రతికినోడు,
తప్పు చేయకుండా ఉన్నవాడు అండి. ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడు. ధర్మశాస్త్ర ప్రకారం 606 ఆజ్ఞలు ఎవ్వరూ పాటించలేరండి. అసలు ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు నీతిమంతులు కారు, కానీ ఈయన నీతిమంతుడు. అక్కడ అందుకే ఒక మాట అన్నానండి, నీతిమంతుడు అయ్యుండి అవమానపరచన లెక్క. ఏమనుకున్నాడు తెలుసండి, సరే అదేదో తప్పు చేసింది, మనం నెమ్మదిగా సరే అయిపోదాం, నెమ్మదిగా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఒకసారి చూడండి, నీతిమంతుని ఒక లక్షణం ఏంటంటే ఎవరిని అవమానపరచట, ఎవరి మీద దెబ్బలాడట, ఎవరి మీద కలపడట. ఒకవేళ అదే పాయింట్ మనం తీసుకుంటే మనం ప్రార్థనకు వచ్చి కూడా అవమానపరుస్తున్నామా, కలపడుతున్నామా, మాట్లాడలేదు, అవమానపరుస్తున్నామండి, అవమానకరంగా మాట్లాడాలి. విచిత్రం ఏంటంటే భార్యను కూడా అవమానిస్తున్నామండి, భార్యను తిడుతున్నామండి, భార్యను కొడుతున్నామండి. అవునా కదా? కాబట్టి నీతిమంతుల లక్షణం వాళ్ళు అవమానపరచట, అవమానకరంగా మాట్లాడరట. అంటే చాలా శాంతపరుడు అండి, నెమ్మదస్తుడు, శాంతపరుడు. బహుశా ఎంత నెమ్మదస్తుడు, ఎంత శాంతపరుడు కాబట్టి తప్పు చేసినా తన భార్యను ఏమనకూడదు, అవమానం చేయకూడదు, నేనే దూరంగా ఉంటాను, నేనే సైడ్ అయిపోతాను, నేనే ప్రశాంతంగా తప్పుకుంటాను అనుకున్నాడు. కాబట్టి దేవుడు నా బిడ్డను ఇతనే పెంచగలడని దేవుడు ఈ చేతిలో పెట్టాడండి. ఎవరినండి? యేసుప్రభుని తీసుకొచ్చి. ఈయన ఎంత శాంతపరుడు కాబట్టి యేసుప్రభు ఎంత శాంతపరుడు అండి, నలిగిన వేళ్ళను కూడా దేవుడు. అటువంటి ఫ్యామిలీలో పెరిగినోడు అండి యేసుప్రభు. ఓకే, ఒకసారి ఈయన యొక్క స్వభావం ఒకసారి చూద్దామండి. యోసేపు ఎలా అంటాడంటే, ఒకసారి చూడండి 2వ అధ్యాయం మత్తయి సువార్త, ఎక్కడ 13వ వచనం చదువు. 13వ వచనం చదువు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు బిడ్డను చంపాలని ఆయనను ఎరగబోచున్నాడు కనుక మహాహేరోదు అండి. పేరేంటంటే మహాహేరోదు. నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోమన్నారండి? ఐగుప్తుని తీసుకెళ్ళిపోమన్నారు. నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉన్నామని అర్థంతో చెప్పాను. ఒకసారి చూడండి, మహాహీరోజు ఎలాంటి తెలుసండి, మహాశాడిస్ట్ అటండి. ఎందుకంటే శాడిస్ట్ ఉంటాడట. ఇతను 5 భార్యలండి. భార్యని నమ్మడట, కొడుకుని నమ్మడట, కూతురిని నమ్మడట. ఇప్పుడు ఆళ్ళని నమ్మడు, ఇంకొకరు నమ్ముతాడా? ఎవరిని నమ్మడు. ఒకసారి అనుమానం వచ్చి, కోపం వచ్చి ఒక భార్యను, ఒక కొడుకుని చంపేశాడట. ఎందుకో తెలుసండి, వీళ్ళు నన్ను విషపెట్టి చంపేస్తారేమో, నా సింహాసనం తీసేసుకుంటారేమో, అంత భయం. ఇప్పుడు అలాంటి ఈ మూర్ఖుడి దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానం వచ్చి ఏమన్నా తెలుసండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆ నక్షత్రం చూసి పూజింపుకొచ్చి అన్నారు. ఇప్పుడు భార్యని కొడుకునే నమ్మనోడు ఎక్కడో ఒక రాజు పుట్టాడంటే ఎలా ఉండదండి ఏంటి? అందరూ భయపడిపోయారటండి. ఎక్కడ ఆ మహారాజు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఎవరిని చంపేస్తాడు అని. ఎంతమందిని చంపేసాడో తెలుసండి? బెత్లెహేములో ఒక్కటే కాదండి, ఆ బెత్లెహేముకు ఆనుకుని ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటిలో మగబిడ్డలు అందరూ చంపేశాడు. రక్తం ఏరులాగా పారించేశాడు. అప్పుడు దేవదూతికి ప్రత్యక్షమయ్యి, అయ్యా హేరోదు బిడ్డను చంపాలనుకుంటున్నాడు, నువ్వు బిడ్డను తీసుకుని వెళ్ళిపో అంటే ఆయన ఎలా బయలుదేరిపోయాడు తెలుసండి? 15వ వచనం 14 చదువు. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఐగుప్తు వెళ్ళిపోయాడండి. ఎప్పుడండి ప్రయాణం? అర్ధరాత్రి. ఎవరో రామకృష్ణ గారిని అడుగుతాను, ఎలా ప్రయాణం చేస్తుంటారండి? వాళ్ళ ప్రయాణ సాధనాలు ఏంటి? రామకృష్ణ గారు మోషే చెప్పాలి, సాయి చెప్పిన వాళ్ళు. వాళ్ళ ప్రయాణ సాధనాలు ఏంటి అని. ఇంకా ఇంకా ఎవరన్నా చెప్తారా? ఇప్పుడు చూడండి,
గొర్రె పిల్లనే కొనలేనోడు అంటే గాడిద కొనుక్కుంటారా అంటే నాకు తెలిసి అప్పటికి యేసుప్రభు వయసు ఎంత అంటే 2 సంవత్సరాల లోపు అండి. ఏడాది పెట్టండి చంటి బిడ్డ. ఆ చంటి బిడ్డని తీసుకుని బాధ్యతను తీసుకుని ఎలా ప్రయాణం చేస్తుంటారు, ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు, ఎన్ని వారాలు ప్రయాణం చేశారు, మళ్ళీ ఇంకో దేశం వెళ్ళాలి, ఇంకో దేశం వెళ్ళాలండి. అసలు అద్భుతం అండి. అసలు ఆ మనిషి యొక్క నెమ్మదత్వానికి చాలా కఠినమైన ప్రయాణం చేశాడు, చాలా కఠినమైన ప్రయాణం చేశాడు. తర్వాత మరొకసారి 19వ వచనం 2:19 ఆ మహాదేవుడు చనిపోయాడండి. ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇప్పుడు చనిపోయారు, నువ్వు ఐగుప్తు నుండి వచ్చేయి, మళ్ళా కనాను దేశం వచ్చేయి. తీయాలనుకున్న ఆ మహాదేవుడు చనిపోయాడు. అప్పుడు అది లేచి తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాను. మళ్ళీ అక్కడ కూడా ప్రయాణ సాధన చెప్పలేదు, మళ్ళీ వచ్చాడండి ఐగుప్తు నుంచి. అయితే ఇతను కొడుకు పరిపాలిస్తున్నాడు అండి. ఇతను చనిపోయాడు, ఇతను కొడుకు అర్కిలాయి పరిపాలిస్తున్నాడు యోదయాన్ని. తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశాన్ని పరిపాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళవలసి ఇతను భయంకరుడటండి. ఎవరు? అర్కిలాయి కూడా. ఇక బెత్లెహేము యోదయ కూడా వెళ్ళడానికి భయపడ్డాడండి. భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవుని చేత బోధింపబడిన వాడే ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం నేను. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు బిడ్డని? నా దగ్గర తీసుకెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసండి, నా బిడ్డ ఇతర పరిపాలనలో ఉన్న క్షేమం కాదు, అతని నీడ కూడా నా బిడ్డ మీద పడకూడదండి. ఇంకొకసారి చూడండి, అంటే చాలా శాంతమూర్తి అండి. ఇదిగో బిడ్డను చంపబోతున్నాను, తీసుకెళ్ళిపో. ఆ హీరోకు దూరంగా తీసుకెళ్ళిపోయాడండి. మరలా వచ్చినప్పుడు కొడుకు పరిపాలిస్తున్నాడు. వీడు కూడా భయంకరుడే. యేసు ప్రభువుకి నా కుమారుడికి ఏదో హాని తలపెడతారని మళ్ళా వేరే దూరం వెళ్ళిపోయాడు. చదువు వీడు ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఎవరిని ఏమనలేరండి. ఎవరిని నాకు తెలిసిన పాస్టర్ గారండి సేవ చేద్దామని కూరేలేరటండి. ఆ ఊళ్ళో అందరూ బూతులేనటండి, పిల్లలు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ కూడా. ఇక ఆ పిల్లలు లేస్తే ఆ మాటలే వింటున్నారటండి. ఏది? ఆ బూతులో అని కూడా. ఆయన అనేవాడట తన భార్యతో, అమ్మాయి ఈ ఊళ్ళో మనం సేవ చేయలేము అమ్మాయి, పిల్లలు పాడైపోతారు అమ్మాయి, పిల్లలు బూతులు నేర్చుకుంటున్నారు అమ్మాయి, మనం వెళ్ళిపోదామమ్మా అనేవాడు. వెళ్ళిపోదామమ్మా అనేవాడు. నాకు అనిపించింది అంటే ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారా అనిపించిందండి. ఉన్నారండి, అలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారండి. అంత పేదవాడు కానీ ఎంత ఉన్నతంగా బ్రతికాడండి. ఎంత శాంతమూర్తండి, శాంతమూర్తండి. నేను ఇటువంటి వాళ్ళని బహు తక్కువ మంది చూశానండి. 100కి ఒక్కరు కూడా ఉండరు, లక్షల్లో ఉంటారేమో, 1,00,000 ఉంటారేమో, 1,00,000 ఉంటారు. మీరు భార్య ఏమన్నా సరే మాట్లాడకుండా ఉన్న మగవాళ్ళని చూసారు? అసలు కనీసం ఒక్కసారి కూడా కోపపడకుండా ఉన్న వాళ్ళని చూసారా? చూడలేదు కదా. నేను ఒక 5 చూశానండి. ఇప్పటికీ ఆశ్చర్యపోతా, ఎంత తిడతదో రండి నోరేసుకుని. ఆయన అస్సలు మాట్లాడతారు. మరి ఏంటి అదే ఉందే అంటారండి. ఆయన ఏమంటాడు తెలిసండి, ఇలా అంటాడండి. ఏమన్నాడండి ఆవిడ ఇలా అంటాడండి, అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతారండి. ఎంత శాంతిముక్తండి. అసలు అది అసాధ్యం, ఇప్పటికీ నేను ఊహించలేను. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. తర్వాత ఐగుప్తు దేశంలో మగపిల్లవాడు పుడితే చనిపోయాడని మందసాన్ని చెప్తారు చూడండి. ఇప్పుడు ఒక మందసానం ఉంది, బిడ్డ పుట్టాడు, చంపేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను 10 మంది మగబిడ్డలు చంపారంటే బహుమానం ఇవ్వడండి. ఇస్తాడు ఇవిడ, ఇస్తాడండి. కానీ వాళ్ళు చంపారా? చంపలేదండి. నాకు వాళ్ళని చూసిన ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. అరే వాళ్ళ బానిసత్వం పోతే, వాళ్ళ దరిద్రం పోతే, 10 మందిని చంపేస్తే వాళ్ళు లక్షాధికారులు అవుతారు కదా. కానీ అది కోరుకోలేదు. నేను ఎక్కువ తప్పులు చేయడానికి, పాపం చేయడానికి కూడా కారణం ఒకటి దరిద్రం అండి. దరిద్రం అంటే పేదరికం అండి. పేదోళ్ళు తప్పులు చేస్తారండి, పేదోళ్ళు దొంగతనం చేస్తారండి. అది కూడా అర్థమైందండి. లైఫ్లో వాళ్ళ పేదరికాన్ని బట్టి ఏదో తప్పు చేయడం, పేదరికాన్ని బట్టి దొంగతనం చేయడం,
కానీ అక్కడ పేదరికం కూడా సరిపోదండి, బానిసత్వం అది. 24 గంటలు పని చేయాలండి, అసలు కూలి కూడా నాలి ఉండదండి. కానీ రాజుగారు బహుమానం ఇస్తానన్నా సరే వాడు దానికి ఆశపడలేదండి. అది ఏ క్యారెక్టర్ అనిపిస్తుంది. అరే బిడ్డని ఎంత దూరంగా తీసుకెళ్ళాడు, అరికలాయికి దూరంగా తీసుకెళ్ళాడండి. మన బిడ్డల్ని బూతులకు దూరంగా పెంచగలమా? అంటే పోగిరి వాళ్ళగా తయారవ్వకుండా పెంచగలమా? క్రమశిక్షణతో పెంచగలమా? నేనైతే ఊహించలేను. ఒకసారి చూడండి, ఇప్పుడు దేవుడు నా బిడ్డని ఇతనే పెంచుతాడు అని యోసేపుకి ఇచ్చాడండి, మరియకి ఇచ్చాడండి, వాళ్ళిద్దరు చేతుల్లో పెట్టారండి. ఇప్పుడు కూడా దేవుడు మీకు బిడ్డలు ఇచ్చాడండి. మీరు ఎలా పెంచాలో తెలుసండి? మీరు యోసేపుగా పెంచాలండి. ఎలా పెంచాలండి? యేసుప్రభువుగా పెంచాలండి. మీ కుమారుడిని యేసుప్రభువుగా పెంచండి, మీ కుమార్తెను యేసుప్రభు చెల్లిగా పెంచండి. పెంచగలమండి? పెంచగలమా? కలహానికి దూరంగా, బూతులకు దూరంగా, దెబ్బలాటలకు దూరంగా, ఆ ర్యాగింగ్కి దూరంగా నీ బిడ్డ ఉండగలరా? నలిగిన నీళ్ళను విరవకుండా ఉండేంత సాఫ్ట్ స్వభావంతో మనం పెంచగలమా? పెంచలేము. నాకు తెలిసిన ఒక ఆయన ఆ ఊళ్ళో ఏదైనా గొడవ జరిగితే ఆయన అడిగేవారటండి, ఏది అయ్యా మీరు సాక్ష్యం చెప్పండి, మీరు పెద్ద మనిషి, మీరు మాస్టరు, బాగా చదువుకున్నవారని. అందరూ వచ్చేవారట. ఆయన ఏం చేసేవాడు తెలుసండి? ఏదన్నా గొడవ దెబ్బలాట జరిగితే చాలండి, భార్య భర్త గొడవ ఎవరైనా సరే, పక్కింటి వాళ్ళు అయినా సరే, చెప్పుడుకుని బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. బాత్రూమ్ వచ్చి కాదండి, మళ్ళీ గొడవ అంతా సర్దుమడిగిన తర్వాత 1 గంట 2 గంటల అక్కడ ఉండి వచ్చేవాడు. ఆ మాస్టరు ఇదిగో ఎలా జరిగిందండి? అయ్యా నేను లేనయ్యా, నేను బాత్రూమ్కి వెళ్ళానయ్యా అనేవాడు. అంటే ఇలాంటి వాడు భూమి మీద ఉన్నారు, అంటే గొడవలకు దూరంగా ఉన్నవాడు భూమి మీద ఉన్నారు. ఆ యూత్లో అలాంటి మంత్రసానులు ఉన్నారండి. యోసేపు ఉన్నాడండి. అతను అవమానపరచకుండా బ్రతికినోడండి. ఒకసారి చూడండి, భార్య ప్రెగ్నెంట్ తప్పు చేసిందని అప్పుడే అవమానపరచనోడు తర్వాత ఎప్పుడన్నా చేసి ఉంటాడా మరియ మీద? పొరపాటును కూడా అరే అంత తప్పు చేస్తేనే ప్రశాంతంగా ఉన్నవాడు తర్వాత నా భార్య నిర్జనం, నా భార్య కన్యక అని తెలిసిన తర్వాత భార్యగా స్వీకరించిన తర్వాత చేసుకుంటాడా? చేసుకోండి. మనం చేసుకుంటామండి. మాట్లాడాల, మనం అవమానపరుస్తామా? మనం నిందిస్తామా? ఎవరినైనా నిందిస్తామా? అది కొడుక, కూతుర, భార్య, ఎవరైనా సరే, భర్త, ఎవరైనా సరే కోపం వస్తే మనం నిందేస్తామండి. ఒకసారి చూడండి, ఎందుకో దేవుడు కోరుకున్నంత నీతి మన కుటుంబాల్లో లేదు. దేవుడు కోరుకున్నంత నీతిగా మనం బ్రతకట్లేదు. అవమానపరుస్తూ అలాగే బ్రతుకుతున్నాం, నిందించుకొని బ్రతుకుతున్నాం, దెబ్బలాడుకుండా బ్రతుకుతున్నాం అండి. నాకు తెలిసి మన బ్రతుకు సరైంది కాదండి. సరే, ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో మనం బ్రతకట్లేదండి. మరో పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ రాస్తారంటే, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా దూత బోధించిన ప్రకారం ఆయన చేశాడండి. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా మరియ గురించి తాను ఎలా దూరం ఉండాలి, ఎలా ప్రశాంతంగా సైడ్ అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటే, ఇదిగో ప్రభుదూత స్వప్నం అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేసుకున్నట్టుకు భయపడకము. నువ్వు భయపడద్దు, ఆమె కన్యక, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, లోకరక్షణ జన్మనిస్తుంది, కాబట్టి నువ్వు చేర్చుకో అన్నప్పుడు ఆ దూత చెప్పినటువంటి ప్రకారం మరియ చేర్చుకున్నాడండి, భార్యగా స్వీకరించాడండి. తర్వాత 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి ప్రభావం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుకోవాలి. దేవదూత చెప్పినటువంటి పేరు యేసు, రక్షకుడు అని అర్థం ఇచ్చేటువంటి యేసు అని పేరు పెట్టు. దూత చెప్పిన ప్రకారం యేసు అని పేరు పెట్టారు. 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసుకును ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించుకోవాలని ఆయన ఎదుర్కోవచ్చున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును
ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. ఆల్రెడీ ఇందాక చదువుకున్నాం. ఒకసారి ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఆ మ్యాప్ తేవాల్సింది. ఓకే, ఇది యోదయ, ఇది సమరయ, ఇది గలిలయ, ఇది సముద్రం అండి. ఇదంతా సముద్రం. ఇక్కడ ఉంటుందండి ఐగుప్తు, చాలా దూరం. ఇప్పుడు ఏదండి, ఈ మహాహీరోలు చంపబోతున్నాడు, నువ్వు బిడ్డను తీసుకుని వెళ్ళిపో అన్నారండి. ఇప్పుడు ఈయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకొచ్చాడండి. ఎక్కడికి వచ్చాడండి? ఐగుప్తుకు వచ్చాడండి. యేసుప్రభు పుట్టిందేమో ఆసియా ఖండం అండి. యోదయ దేశం, కనాను దేశం, ఇజ్రాయెల్ దేశం, ఇదే దేశం అండి ఐగుప్తు. ఖండాల ప్రకారంగా చూస్తేనటండి ఇది ఆఫ్రికా ఖండం అంటండి. ఆఫ్రికా ఖండం అంటండి. అంటే ఒక దేశం నుండి దేశం తప్పించడం కాదండి, ఖండం దాటించాడండి బిడ్డను తీసుకుని. ఎలా ప్రయాణం చేశాడు ఆ చంటి బిడ్డను, ఆ బాల్యతను ఊహించలేము. ఎంత నెమ్మదిగాలో తెలిసిందాడు. ప్రయాణ సాధనాలు లేని రోజులండి, భయంకరమైన రోడ్లండి, చీకట్లో చంటి బిడ్డతో మరి నడవగలదా బాల్యత? నడవలేదండి. ఖండం దాటించాడు. ఇప్పుడు హేరోదు పవర్ ఎంత? యోదయ వరకే. ఒకవేళ ఇజ్రాయెల్ దేశంలో ఉండదేమో. ఈ దేశంలో అసలు నీకు పవర్ ఉండదు. ఇప్పుడు మోడీ పవర్ ఎంత? భారతదేశం వరకే. సీఎం చంద్రబాబు నాయుడు పవర్ ఎంత? ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు మన దేశంలో బ్యాంకులు మోసం చేసి ఎగ్గొట్టి ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎవరండి? వేల కోట్లు. విజయ్ మాల్యా, ఇంకెవరో ఉన్నారు క్రికెటర్కి సంబంధించి. ఎవరండి? నీరవ్ మోడీ, విజయ్ మాల్యా అంటూ ఉన్నారు. ఒకసారి చూడండి. ఇప్పుడు మోడీ ఒక పోలీసుని పంపించి విజయ్ మాల్యాని, నీరవ్ మోడీని తీసుకురాగలడా? అమెరికా వెళ్ళి తీసుకురాలి. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకి అమెరికా పౌరసత్వం ఉంది. వాళ్ళు ఎవరండి? వాళ్ళు అప్పగించరండి. వాళ్ళు అప్పగిస్తేనే ఇతను వెళ్ళి వాళ్ళు ముట్టుకోవడానికి, తీసుకోవడానికి, వాళ్ళు శిక్షించడానికి పర్మిషన్ ఉందండి. అర్థమైందండి? అంటే మోడీ పవర్ అంతవరకే. నీకు ఇక్కడ లేదండి. అర్థమైందండి? అంటే అతను అసలు టచ్ చేయలేనంత దూరం ఖండం దాటించేశాడు. అందుకేనేమో యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు తన బిడ్డను పెంచడానికి, రక్షకుడు పెంచడానికి. ఇక్కడ దూత మరియ చేర్చుకోమని చెప్పారు, మరియ చేర్చుకున్నారు. యేసని పేరు పెట్టమన్నారు, యేసని పేరు పెట్టారు. ఇప్పుడు బిడ్డను తీసుకుని నువ్వు ఐగుప్తు వెళ్ళిపో అన్నారు. ఐగుప్తు వెళ్ళిపోయాడండి. ఆ రాత్రి వేళ వెళ్ళిపోయాడండి. ప్రయాణ సాధనాలు ఏమీ లేవండి, వెళ్ళిపోయాడు. తర్వాత 2:19 హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యేసుకునకు స్వప్నము ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. శిశువు ప్రాణం తెగి చూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. మరలా ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చారు? యోదయ వచ్చాడు. మరలా అర్కెలాయికి భయపడి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారండి? నజరేతుకి వెళ్ళిపోయాడు. ఒకసారి చూడండి, వాళ్ళ జీవితంలో దేవుని దూత ఇన్వాల్వ్మెంట్ అండి. మరీ మంచిది, నువ్వు చేర్చుకో, యేసు ప్రభుకి పేరు పెట్టు, ఈ రోజు నుండి ఎలా రక్షించు, ఇది ఇక్కడికి వెళ్ళు, ఎలా ఉంటాడు. ఒకసారి చూడమ్మా, ఇప్పుడు దూత వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో ఇన్వాల్వ్ అయ్యారు, దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. మన జీవితాల్లో ఇప్పుడు అవుతారా? మోషే ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడా? ఇన్వాల్వ్ అవుతాడా? రామకృష్ణ గారు ఇన్వాల్వ్ అవుతారా? పరిశుద్ధాత్మ ద్వారాగా అవుతారు. ఇప్పుడు కూడా అవుతారండి. కానీ మనకు అంత ఓపిక ఉందా? అంత శాంతం ఉందా? అంత నీతి ఉందా? లేదండి. ఇప్పుడు ఎవరైనా తిట్టారు, నువ్వు ఓల్చుకుని ప్రార్థన చేస్తావా? అప్పుడే తాడో పేడో పైసా ఆ రోజు తీరిపోవాలండి. అవునా కదా? ఒకసారి చూడండి,
ప్రశాంతంగా ఒకసారి చూడండి, భార్య తిట్టినా భర్త తిట్టినా ఎవరు తిట్టినా ప్రశాంతంగా వెళ్ళి మేము ప్రార్థన చేసుకుంటాం వాళ్ళు ఎవరైనా చెప్పండి ఇక్కడ అసలు ఉన్నాం మనం. ఇప్పుడు మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడండి, దేవుడు జోక్యం చేసుకోడండి. నువ్వే జోక్యం చేసుకుంటావు, నీ భార్య జోక్యం చేసుకుంటుంది, నీ కొడుకులే జోక్యం చేసుకుంటారు. దేవుడి జోక్యానికి మనం అవకాశం ఇవ్వట్లా. అందుకే దేవుడు ఇన్వాల్వ్మెంట్ మన జీవితాల్లో ఎక్కడ కనపడలేదు, కానీ వాళ్ళ జీవితంలో ప్రతి విభాగంలో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉందండి. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. అబ్రహాం జీవితంలో ఇన్వాల్వ్ అయ్యాడండి. శారాను ఒక రాజు పట్టుకుపోయాడు, దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు వాళ్ళని శిక్షించాడు, దేవుడు వాళ్ళని గద్దించాడండి. రాజులు గద్దించాడు. ఈ నగరీత ఎలాంటిదో తెలుసండి, యేసుప్రభు పెరిగిన ఊరు. యేసుప్రభు శిష్యులు ఒకసారి ఒక అతను ఫిలిప్పు నతనీయుల దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ మేము మెస్సియా కనుగొన్నాం రా అని చెప్పారట. ఆ నతనీయులు ఏమన్నాడు తెలుసండి, ఎక్కడ ఉన్నాడు మెస్సియా, ఎక్కడి నుంచి వస్తున్నాడు, నజరేతు నుండి వస్తున్నాడు రా. ఒరే వాళ్ళందరూ రౌడీలు రా, ఆ మెస్సియా అంటోడు మంచోడు అభిషక్తుడు ఆ ఊర్లోంచి రావడం ఏంటి అన్నాడండి. అంటే ఇప్పుడు రౌడీల మధ్య ఎలా పెరిగాడండి యేసుప్రభు. నజరేతు అందరూ దుర్మార్గులటండి, రాక్షసులటండి, కానీ ఎలా పెరిగాడు? ఆ గలిలీ జిల్లాలో యేసుప్రభు అంత సాఫ్ట్ ఎవరు లేరండి. మరియా ఎలా పెంచారు, యోసేపు ఎలా పెంచాడు ఒకసారి చూడండి. నాకు తెలిసి కొన్ని ఏరియాలు ఉన్నాయి, అవి స్తోత్రపురం. దేనికి పేరండి? దొంగలకి పేరు. అందరూ దొంగలటండి. ఎవరు దొంగతనం చేసినా తెలియకపోతే స్తోత్రపురం కొట్టుకుపోతారటండి. ఏది అది కన్ఫర్మ్ అయ్యేంత వరకు. అప్పుడు ఎవడో కన్ఫర్మ్ అయ్యాడు, అప్పుడు ఇల్లు పెడతారట, లేదంటే వీడి మీద చేసేస్తారట. అలాగా కొన్ని ఏరియాలు ఉన్నాయండి. ఒకసారి చూడండి, నాకు తెలిసిన ఒక ఏరియా ఉందండి. ఆ ఏరియాలో అబ్బాయిలు మంచోడు కాదు, అమ్మాయిలు మంచోడు కాదు. తెలిసినవాడు ఎప్పుడు ఆ ఊరు పిల్లలు ఇవ్వడండి. ఆ ఊరు పిల్లలు చేసుకోడు, పిల్లలు కూడా చేసుకోడండి. అలాంటి భయంకరమైనటువంటి ఊరు. ఏదైనా అడగండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇంత భయంకరమైన ఊరికి ఒక పాస్టర్ గారు తన బిడ్డని ఇచ్చాడట. ఆశ్చర్యపోయారటండి. అందరూ, ఒరే అది భయంకరమైన ఊరు, ఎలా ఇచ్చావురా మీ కూతుర్ని, అసలే సేవకుడు సామాన్యుడే ఇవ్వడండి, అన్యుడు ఇవ్వడండి, విశ్వాసం ఇవ్వడండి, అలాంటిది ఒక సేవకుడు ఇచ్చారట. అప్పుడు అన్నాడట, ఇంకొక ఆయన అన్నాడట, ఒరే ఆ ఊళ్ళో అతను ఒక్కడే మంచివాడురా అన్నాడటండి. అతను ఒక్కడే క్యారెక్టర్ ఉన్నవాడటండి. ఇక అతనికి మించిన క్యారెక్టర్ ఎవరికి లేదట. యేసుప్రభు అలా పెరిగారండి. గాంధీ తన తరంలో అలా క్యారెక్టర్తో ఉన్నాడండి. అంబేద్కర్ తన తరంలో క్యారెక్టర్తో ఉన్నవాడండి. అంటే వీళ్ళు ఒక సిద్ధాంతం మీద నిలబడి మంచి పేరు తెచ్చుకున్నారండి. వీళ్ళు ఒక సిద్ధాంతం కాదండి, లైఫ్, టోటల్ లైఫ్ అండి. యేసుప్రభు టోటల్ లైఫ్ అండి. మరియా టోటల్ లైఫ్ అండి. అలా అన్ని కోణాల్లో అన్ని విధాలుగా వాళ్ళు మంచోళ్ళండి. యోసేపు లాంటోడు ఈ భూమి మీద ఉండడండి. మరియా లాంటోడు ఈ భూమి మీద దొరకడండి. యేసుప్రభు లాంటి మంచి బిడ్డ ఈ భూమి మీద ఉంటాడు. అలాంటి క్యారెక్టర్. నేను అనేది మనం అలా బ్రతికి మన బిడ్డలు అలా పెంచగలమా? యేసుప్రభు లాగా, యోసేపు వలె. ఒకసారి చూడండి, ప్రతి పండక్కి వాళ్ళు వెళ్ళేవారండి. ఎంతమంది పిల్లలు? ఇదండి ఎక్కడ రాశాను నేను, యేసుప్రభుతో 5 రండి. ఒకసారి చూడండి, ఇంత పేదోళ్ళు 5 బిడ్డలు తీసుకుని ఎలా వెళ్ళేవారండి? ఆ 100 మైళ్ళు 200 మైళ్ళు నజరేతు నుండి యెరూషలేము, యెరూషలేము నుండి నజరేతు. ఒకసారి చూడండి, అందరూ చూడండి, మాకు 4 పిల్లలండి, మా నాన్నకి 4 పిల్లలండి, మా తాతకు 4 పిల్లలండి. ఎదర కడ్డీ మీద ఇద్దరు కూర్చోబెట్టుకుని, వెనక మా క్యారేజీ మీద ఇద్దరు కూర్చోబెట్టుకుని మేము సైకిల్ మీద ప్రార్థనకి వెళ్ళేవాడిని. ఎవరైనా ఇలాంటి సాక్ష్యం ఏదని చెప్పండి, నాకు మీ అనుభవం ఏదని చెప్పండి. ఎవరైనా ఉన్నారా? మాట్లాడలేదండి. ఎవరైనా ఉన్నారా? మీరు కాదండి, ఒకవేళ మీ డెవలప్మెంట్ బాగా మీ వెనక మీ తాతలు కానీ ఇంత పేదరికంలో బ్రతికి ఒకసారి చూడాలి. సైకిల్ మీద 2 పిల్లల్ని వేసుకుని, వెనకమాల 2 పిల్లల్ని వేసుకుని, భార్యని ఎక్కించుకుని నడిపించుకెళ్ళాలి, లేదంటే సైకిల్ దొరికెళ్ళాలి ప్రార్థనకి. సినిమాలు కాదండి, సినిమాకు 10 మందిని తీసుకుపోతాడండి. ఒక సైకిల్ మీద ఒక బండి మీద 10 మంది వెళ్ళిపోతారండి. ఎలాగైనా వెళ్ళిపోతారండి. ప్రార్థనకి వెళ్ళాలి. ఉన్నారా?
లేదండి. మనకి ఇలాంటి అనుభవాలు లేవు. కానీ ఎలాంటి వాళ్ళండి వీళ్ళు? అలాంటి వాళ్ళండి. ఒక ప్రేమ మాని ఉంటారా, ఒక పండుగ మాని ఉంటారా? మానలేదండి. ఒకసారి చూడండి, మన పుట్టినరోజు కార్యక్రమాలు కానీ ఏదైనా కార్యక్రమాలు ఎలా ఉండేది అండి, ఇక్కడ ఏమీ లేదండి. ఇది కూడా నీ అన్నప్రాసన రోజు వెండి కింద కొన్నావురా, నీకు వెండి మాత్రం కొన్నావురా, నీకు చైన్ చేసావురా అని ఏవో ఇలా గర్వంగా చూపించుకోవడానికి ఉంటాయి. ఒకసారి చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత మొదటి అడుగు పెడతారు చూడండి. ఆ మొదటి వారంలోనే తీసుకురావాలి మందిరానికి. కానీ మొదటి వారం తీసుకురావాలి. సరే, నువ్వు మొదటి నెల తీసుకొస్తావు, మూడో నెల తీసుకుని నాకు తెలియదు. అప్పుడు ఒక ఫోటో తీసుకుని, ఒక వీడియో తీసుకుని ఆ బిడ్డ చేత మొదటి కాలం చేయించాలి. ఆ మొదటి వారంలోనే, అరే నువ్వు ఈ మొదటి కాలం చేసినటువంటి ఫోటో రా, ఈ వీడియో రా అని చూపించండి మీ బిడ్డకి. ఇది ఎలా ఉంటుందండి? ఈ వెండిగిన ప్రభావం ఎలా ఉంటుంది? ఆ మొదటి కాలం మొదటి ఆధారం ఫోటో ఎలా ఉంటుంది బిడ్డకి? చెప్పలేదు ఎవరు? ఇదేమైతే లగ్జరీకి సంబంధించిందండి. వెండి మొలతాడు, వెండి ఉంగరాలు, బంగారు చైన్లు, అదేండి ఆరాధనకి ఆత్మీయతకి సంబంధించిన. వీళ్ళు అలాంటి వాళ్ళు అండి. 5 బిడ్డలు చేసుకుని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అండి. అంటే ఎవరైనా సైకిల్ ఎక్స్పీరియన్స్ చెప్తారో అనుకున్నాను. నాకు దాదాపు ఒక 5 సంవత్సరాలు సైకిల్ తొక్కుంటాం. మీరు చూడండి, మేము గోపురం బస్సు దిగితేనండి, అప్పుడు సత్యనారాయణ గారు కానీ అప్పుడు ఆడే పెద్దోళ్ళు అండి, శ్రీను గారు కానీ జయరాజ్ గారు కానీ ఎవ్వరు బోర్డు లేవండి. సత్యనారాయణ గారికి సైకిల్ ఉండేది. మేము 2.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం అండి. అవసరమైతే ఒకవేళ ఇక్కడ సైకిల్ ఉంటే గురువారం సైకిల్ ఉండేది, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం అండి. ముగ్గురు కూడా. ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడానండి 2.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం అండి. ఎక్కడ వేగవాళ్ళ బస్సు దిగి గోపురం లోపలికి వెళ్ళాలి, 2 కిలోమీటర్లు వెళ్ళాలి, నడిచి వెళ్ళేవాళ్ళం. అంటే ప్రార్థనా పరంగా మనకి ఇలాంటి అనుభూతులు లేవండి, ఇలాంటి ఉదాహరణలు లేవండి. వీళ్ళు ఉన్నారండి. అలాంటిది ఏదో ఉండాలండి. మన బిడ్డలు అలా పెంచాలండి. మరి ఇది నీ మొదటి ఆరాధన. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఎలా వచ్చావు, ఇదిగో మేము ఇలా ఫోటో తీసుకున్నాం, ఇలా వీడియో తీసుకున్నాం, నువ్వు మొదటి కాలం ఏం చేసావు, ఇట్లాగండి. అలా బిడ్డ ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. ఇవ్వండి జ్ఞాపకాలు, ఇవ్వండి గుర్తులు ఇవ్వండి. ఏమి లేవండి. ఒకసారి చూడండి, భయంకరమైనటువంటి కాలంలో నీతిగా బ్రతుకుతూ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాన్ని శ్రద్ధగా పాటించినవాడండి. బిడ్డకి 8వ దినాన్ని సున్నం చేశాడు, 40వ రోజు ప్రతిష్ఠ చేశారు, 12వ ఏట ప్రతి పండగకి వాళ్ళు క్రమంగా తీసుకెళ్ళినవాడండి. అతను నీతిమంతుడండి. ఆయన నీతిమంతుడండి. అవమానపరచలేదండి. మరి ఆయన అవమానపరచాలనుకోలేదండి. అసలు ఎవరిని అవమానపరచలేదండి. లైఫ్ అంతా కూడా యేసు ప్రభువు కూడా అంత గొప్ప కుటుంబంలో పుట్టారు కాబట్టి అలాగే బ్రతికారు. తర్వాత దోతి యొక్క ఎన్వాల్వ్మెంట్ చూసామండి. ప్రతి విభాగంలో ఇదిగో మరి విషయంలో ఎలా ఉండు, ఈ పేరు పెట్టు, ఇదిగో నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళు, ఈ ప్రతిది ఎగ్జాక్ట్గా దోతి చెప్పినట్లుగా అలాగే చేశాడండి. అలాగే బ్రతికాడు. ఈ యోసేపు జీవితం నుంచి మీకేం అర్థమైంది? ఒక మాట చెప్పండి నాకు. పురుషులు ఒక 2 మాటలు, స్త్రీలు ఒక మాట చెప్పండి. ఏం నేర్చుకోవచ్చు? మాట్లాడలేదండి ఎవరు? ఏమీ లేదు కదండి దావిద్ గారు, ఏం లేదు కదండి సుందరం గారు, రామకృష్ణ గారు. ఏం నేర్చుకోవచ్చు అండి ఆయన లైఫ్ నుండి? శాంతమూర్తి, శాంత స్వభావం. ఏం నేర్చుకోవచ్చు? అంటే ఓపిక ఎక్కువ. అంటే నేర్చుకునేది అని అడిగినప్పుడు ఆయన లైఫ్లో మీరు ఇన్స్పైర్ అయ్యేది చెప్పండి. నా ప్రశ్నకి అయితే ఆన్సర్ కాదు. మీరు దేని విషయంలో ఇన్స్పైర్ అయ్యేదా చెప్పండి అంతే. కాబట్టి అర్థమైంది ఇది థాట్. ఎదుటివారి తప్పులు చెప్పి అవమానపరచకూడదు. మీరు కూడా అంటే బిడ్డ పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నారండి. అంటే నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారండి, చాలా రేరండి.
మా బిడ్డల ముందు ఈ టాపిక్ మాట్లాడకూడదని నిర్ణయించుకున్న వాళ్ళు ఉన్నారట. ఏ టాపిక్ అనుకున్నారు? చెడ్డ విషయాలు, పలానా అమ్మాయి వాళ్ళు మాట్లాడరట. వాళ్ళిద్దరు మాట్లాడుకోరు, తల్లిదండ్రి పిల్లల ముందు కూడా మాట్లాడరట. వాళ్ళు చేయడం కాదండి, ఎవరో చేసింది వాళ్ళు మాట్లాడరట. అలాగే కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లల ముందు దెబ్బలాడకూడదు, మా పిల్లల ముందు దెబ్బలాడకూడదు, బూతులు ఆడకూడదు. అలాగే అలా పెంచాలండి పిల్లల్ని, అలా పెంచాలండి. యోసేపు ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నామండి? యోసేపు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం? చాలా 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 దూరంగా ఉన్నామండి. కాబట్టి యోసేపు లాగా యేసు ప్రభువుని పెంచినట్టు మనం పెంచుదాం. మరియ తల్లి యేసు ప్రభువుని పెంచినట్టు మనం పెంచుదాం. ఒకసారి చూడండి, అప్పుడు భూమి మీద బెత్లెహేంలో ఒక యేసు ప్రభువేనండి ఉన్నది. ఇప్పుడు ఎంతమంది యేసు ప్రభువులు అండి ఇక్కడ? ఇప్పుడు బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా యేసు ప్రభువులే, అవునా? సోపులు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఒకడు మీ పిల్లల్ని ఇచ్చారు, వాళ్ళు కూడా గురువులు యేసు ప్రభువులే, అవునా కదా? అలా పెంచాలండి ఆడపిల్లల్ని. యేసు ప్రభువు చెల్లిలాగా పెంచాలా? పెంచుదాం. మనం అలా బ్రతుకుతాం, మన బిడ్డలు అలా బ్రతికిద్దాం. తర్వాత ఒక మంచి తరాన్ని కడదాం అందరికీ.